మరి ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడం పట్ల ఉత్సాహం సార్. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కదూ? మీ వేలికి సిరా వేయించుకున్నారు. అవును. ఈరోజు మీ ఆలోచనలేమిటి? మీరు చూసిన ఇతర ఎన్నికల నుండి ఈ ఎన్నిక ఏమైనా భిన్నంగా ఉందా? లేదు, నేను చాలా ఎన్నికల్లో నిలబడ్డాను, నేను చాలా ఎన్నికల్లో ఓటు వేశాను. అవన్నీ ఒకేలా ఉంటాయి. నేను అనుకుంటున్నాను, బాగా పనిచేసే ప్రభుత్వం కోసం చూడడమే ఇక్కడ ఉద్దేశం. మరియు ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం. మరియు నేను అనుకుంటున్నాను, ఈ ప్రక్రియ చాలా సులభం మరియు చాలా సమర్థవంతమైనది. మీ ఆలోచనలేమిటి? మొదటిసారి ఓటు వేస్తున్న వారు సోషల్ మీడియాలో మరియు ఇతరత్రా చాలా విషయాలతో ముంచెత్తబడతారు. మీరు మీడియాను అనుసరిస్తారా? కొంతవరకు మీరు తప్పక చేయాలి, ఎందుకంటే సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా మీ విధి. కాబట్టి అవును, మీ కుటుంబం దేన్ని అనుసరిస్తుందో దాన్ని ఒక రకంగా పట్టించుకోకుండా ఉండటం కూడా కష్టమే. అందుకే మీ నమ్మకాలకు మీరు కట్టుబడి ఉండటం మరియు దానికి అనుగుణంగా ఓటు వేయటం చాలా ముఖ్యం. మీరేం చేస్తారు? మీ పేరేమిటి? నా పేరు అమృత. నేను నా అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను అండ్ నేను ఇక్కడ మా అమ్మతో కలిసి పనిచేస్తున్నాను. మరియు మీ ఆలోచనలు ఏంటి మేడం? అంటే మీరు కుటుంబంతో, కూతురుతో రాజకీయాలు చర్చిస్తారా? ఆమె తన రాజకీయ అభిప్రాయాలను చాలా వరకు ఉంచుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. తనకు మరియు తన ఆలోచనలకే పరిమితం చేసుకోవాలనని, ప్రభావితం కాకూడదని. నేను అనుకుంటున్నాను, నేను ఒక విద్యావేత్తను కాబట్టి మీ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు మీకున్నప్పటికీ సత్యం విషయంలో మీ పిల్లలే మీకు నిజమైన కొలమానమని నేను నమ్ముతాను. కాబట్టి మీరు వారిని అలాంటి పద్ధతిలో పెంచాలి, లేదా మీతో వాదనలు లేదా చర్చలు జరపడానికి వారికి ఆ అవకాశం ఇవ్వాలి. నాకే బాగా తెలుసని నేను ఎప్పటికీ అనుకోను, కానీ నేను ఖచ్చితంగా మేము చాలా గట్టిగా వాదించే కుటుంబం. మా అందరికీ చాలా బలమైన అభిప్రాయాలున్నాయి, కానీ మేము మా భేదాభిప్రాయాలను అంగీకరిస్తాము మరియు మేము చాలా చదువుతాము. కాబట్టి మాలో ప్రతి ఒక్కరం ఒకరికొకరు ఏదో ఒక ఆర్టికల్ పంపుకుంటూ ఉంటాం, ముఖ్యంగా మా నాన్నగారు. మేము దాన్ని పరిశీలించడానికి లేదా చదవటానికి. మరియు నేను అనుకుంటున్నాను, ఆమె చెప్పినట్లుగా తెలుసుకుని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మరియు ఆమె ఓటు వేయడానికి బయటకు రావాలని చాలా పట్టుబట్టింది. నేను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉన్నట్లే. నేను అనుకుంటున్నాను, ఇదొక ప్రత్యేక హక్కు. మనకు 21 ఏళ్ళు వచ్చినప్పుడు మరియు మనకు ఆ ఓటింగ్ కార్డ్ లేదా ఎన్నికల్లో మనం ఆ జాబితాలో ఉన్నప్పుడు మనం అనుకునేది ఆ ఓటును వినియోగించుకోవడం ఒక ప్రత్యేక హక్కు, మరియు మేము ప్రతి సంవత్సరం 7:30కు అది చేసేలా చూసుకుంటాము. వావ్, అవును. కాబట్టి నాకు ఇది భావోద్వేగమైనది, ఎందుకంటే ఆమె మొదటిసారి ఓటు వేస్తుంది. నేను మా నాన్నతో ఉన్నాను, నేను ఎప్పుడు ఆయనతోనే ఓటు వేశాను, నా భర్తతో. కాబట్టి ఇది భావోద్వేగమైనదే. సరే, సోషల్ మీడియా గోల కూడా చాలా ఉంది కదా? అది మంచి విషయమేనా? అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక రకంగా తమ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. అయితే చాలా గోల కూడా ఉంటుంది. దానికి మీరు ఎలా స్పందిస్తారు సార్? చూడండి, నా వయసులో సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం కాబట్టి మీరు దాన్ని చూసి ఉత్తమమైన ఎంపిక చేసుకుంటారు. అంటే సోషల్ మీడియాలోని ప్రతి అంశం మీకు ఒక సమాచారం. దాని గురించి విచక్షణతో ఉండగలగడమా? మేము ఇది మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఓటింగ్ అంటే ఒక ప్రజాస్వామ్యం. సోషల్ మీడియా పోస్టులు సంభాషణను సులభతరం చేస్తాయి మరియు ప్రజాస్వామ్యంలో అవసరమైనది అదే. మీరు పాల్గొనాలి మరియు మీరు పాల్గొనగలగాలి, మరియు అలా చేయడానికి మీకు మీ సమాచారం అవసరం. ఇక్కడ నాకు 3 తరాల వారు ఉన్నందున ప్రతి తరానికి ప్రాధాన్యతలు వాస్తవానికి చాలా ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటాయా? మీరేమంటారు? అవుననే నేను చెప్తాను. ఖచ్చితంగా కాదని నేను చెప్తాను. నేను దీనిపైన నా థీసిస్ చేశాను కాబట్టి మాత్రమే అవునని నేను చెప్తాను. కాబట్టి మీరు ఒక నిర్దిష్ట తరానికి చెందినవారైనప్పుడు మీ ఓటింగ్ను నిర్దేశించే విభిన్న సమస్యలు మీకుంటాయి. కాబట్టి మన ముగ్గురం ఒకే విషయంపై ఏకీభవించకపోవచ్చు, మరియు అది కేవలం మేము 3 వేర్వేరు తరాలకు చెందిన వాళ్ళం అనే వాస్తవంపై ఆధారపడి ఉంటుంది. అద్భుతం. అయితే కొత్త తరాలు వస్తున్న కొద్దీ ఆందోళనలు మారతాయా? అవును, ఆందోళనలు మారుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచం స్థిరమైంది కాదు, ప్రపంచం మారుతోంది, అభివృద్ధి చెందుతోంది. కాబట్టి మార్పులు వస్తాయి.